సమోపాత సమస్త నిర్దేశత్వార శ్రీ పరమేశ్వరి ఇత్యర్థం యజ్ఞోపవిధారం పరమాత్మా దేవత యజ్ఞోపవిత్రం పరమం పవిత్రం కొట్టండ్రా ఎంత కొడతారో కొట్టండ్రా. ఎవడో తెలియకుండా ఎందుకురా కొడుతున్నారు? అయ్యా దొంగతనం చేసింది ఇదేనయ్యా. రే సన్నాసి, ఎవడెవడు ఎన్ని కొడుతున్నాడో లెక్కేస్తున్నావుగా? గెద్దలు గీసి పెట్టాను రోయ్. అనయ్య ఆ పంప్ సెట్ దొంగతనం చేయలేదు అనుకుంటా. ఏ సాక్షి ఉంది కదా. అబ్బో, ఎవరాడు డిక్కీ మీద తన్నింది? మన రాజన్నే. డిక్కీ మీద తన్నినందుకు డిక్కీలోనే మంచి స్పాట్ పెడతాంగా. ఇదిగో అను, విచారణ పూర్తవకుండానే వీళ్ళంతా నన్ను కట్టేసి కొడుతున్నారు. సాక్ష్యం గాని నాకు అనుకూలంగా వచ్చిందో వీళ్ళందరి పని పడతాను. తర్వాత దీనికంటూ ప్రత్యేకంగా పంచాయతీ పెట్టకూడదు. ఎక్కడ తెచ్చాడు రా సాక్ష్యం చెప్పేవాడు? పంచాయతీలో మహేష్ దొంగతనం చేశాడని చెప్పావనుకో, వాడు నీకు పెద్దగా ఏమివ్వరు. వాడు బయటకు వచ్చిన తర్వాత నిన్ను నరికి పోగులు పెడతాడు, తెలుసుకో. దిక్కు చూడకుండా చెప్పరా, దొంగతనం చేసింది మహేషేగా. చంపుతా. అయ్యా ఈ మహేష్ కాదండి, నేను చెప్పింది అంబాజీపేట మహేష్ గురించి. ఏమంటున్నావురా? ఎవర్రా అంబాజీపేట మహేష్? మీరు అటుకొచ్చి చూపించండి చెప్తానా. ఎవడరా పంచాయతీ పెట్టింది? వాడు చేయలేనట్టు ఉంది, కట్లు పండ్రా. ఏదో కడుపులో కెలుగుతున్నట్టుందిరా. విప్పేసి కట్లు విప్పేసి త్వరగా ఇప్పేసి 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 నాకు కొడగా. పారిపోలేరా, ఆగండి. సచ్చారా రే. పాడైపోతున్నారా రే? ఇప్పుడే ట్రాక్ లో చూసాను రా. కొన్ని కొట్టకురా రే. వద్దు వద్దు మహేష్, వద్దు, చెప్పేది విను. వద్దు, పైన చేయబడిందంటే వ్యవహారం వేరేగా ఉంటది. భయంతో పారిపోయే పంది నీకెందుకు డైలాగులు? సాక్ష్యం ఎలా మార్చానో చూసావుగా. అందరినీ ఎరగదీసావు, నీ డిక్కీలో తన్ను వదిలేసావు కదరా. ఆడినెందుకు వదులుతాను రా,
ఆడి రెండింటిని 4 చేయకుండా వదలను. రెండింటిని 4 ఎలా చేస్తావు? మహేష్ 2 4 చేయడం అంటే ఇదేనా? ఈ కాడు లుంగి కట్టుకునేటప్పుడల్లా నేనే గుర్తు రావాలరా. పోరా పో. తండ్రి వినాయక, నీ తమ్ముడు పోస్ట్ మ్యాన్ పొద్దున్నే బయలుదేరుతున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడు నాయనా. రావలసిన వేళకే వస్తాడే, తేవలసినదేదో తెస్తాడే, వస్తాడే. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఇదిగో నీ ప్రియుడు రాసి పంపించిన ఉత్తరం. ఏంటయ్యా నా దగ్గర ఇస్తున్నావు? ఎప్పటిలాగా నువ్వే చదివి పెట్టు. చదవాలా? చదువుతానుండు. ప్రియమైన విజయలక్ష్మికి నీ ప్రియుడు కనకారావు రాయనది. నువ్వు ఎలాగున్నావు? బాగున్నావా? ఏంటయ్యా చదవడం? నువ్వు చదువుతుంటే నాకు ఏ ఫీలింగ్ కలగడం లేదు. నన్ను పట్టుకున్నంత మాట్లాడావా? ఎవరికే ఫీలింగ్ లేదు. ఇప్పుడు ఈ ఉత్తరంలో ఉన్నవన్నీ బట్టి బట్టి ఫీలింగ్ తో చెప్తాను. చెప్పలేదో నా పేరు పోస్ట్ మ్యాన్ బంగారమే కాదు. విను. ప్రియమైన విజయలక్ష్మి నీ ప్రియుడు రాయన అడుకోదేనే విజి, నువ్వు వస్తావని అమ్మవారి గుడి మెట్లు ఎక్కి దిగి నా 2 కళ్ళు వాచిపోయాయి. ఎదురు చూసి నా 2 కళ్ళు కాయలు కాచాయి. దిక్క సన్నాసి మీ నాన్న రాకూడదని అడుగున్నాడా చెప్పు. నిద్రపోతున్న సమయంలో బండరాయి తీసుకొని తల బద్దలు కొట్టేస్తాను. లేక మీ బావ ఏమన్నా వెళ్ళకూడదని అడుగున్నాడా చెప్పు. రోకలు తీసుకొని వాడిని నడ్డి ఎరగొట్టేస్తాను. లేక మీ వదిన ఏమన్నా అడ్డు చెప్పిందా చెప్పు. తినే అన్నంలో విషయం కలిపి పెట్టేస్తాను. ధైర్యంగా చెప్పు. మీ నాన్న అడ్డుకున్నాడా, మీ బావ అడ్డుకున్నాడా, మీ వదిన అడ్డుకున్నారా? అందరిని చెప్పేస్తాను. చెప్పవే చెప్పు. నాన్న, ఈ పోస్ట్ మ్యాన్ బంగారం ఊరు వదిలి పారిపోతారా? అన్ని విన్నానమ్మా, అన్ని వింటూనే ఉన్నా. రై ఎక్కడ చేశారా? పని చేస్తూ నా కూతుర్ని లేపిపోవాలని చూస్తున్నావా? మీ అమ్మాయికి వచ్చిన ఉత్తరాన్ని చదివి వినిపించారు. ఇంకా చూస్తున్నారేంట్రా? ఆగమంటుంటే ఏమయ్యా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు వేయడానికి 55% వెళ్తున్నారు. గుళ్ళో ఉత్సవాలు జరిగేప్పుడు భక్తులు అన్న పేరుతో 40% మంది వెళ్తున్నారు. కానీ ఒకరిని కొట్టాలనుకున్నప్పుడు 100% మంది వస్తున్నారు. ఏం న్యాయమయ్యా ఇది? అదేనయ్యా మాకు చాలా ఇష్టం. ఇష్టమైతే ఇంకెందుకు ఆలస్యం కానివ్వండి. ఆ కూతుర్ని లేపుకోవాలని చూస్తున్నావుట్రా నిన్ను. సకాలేడు వచ్చాడు కాబట్టి నా తగ్గ అడిగి తిరిగి నేను బతికిపోయాను. ఈ పాటికి అయిపోయి ఉంటాడు. ఏం కొట్టుడు కొడుతున్నారయ్యా? వడ్లను దంచి పారేస్తున్నారు బాబు. అబ్బాయి మహేష్, లేవరా. లే పోమా. లేవమని చెప్పానా? మీ అయ్య అసలే నీ మీద కోపంగా ఉన్నాడు. తొందరగా వెళ్ళి స్నానం చేయరా. కావాలంటే నువ్వు మీ ఆయనకి భయపడు. మేం భయపడం. మేం పెద్ద హంతకులం తెలుసా? ఏంటి? వీడికి ఇంకా తెల్లారనేది ఏంటి? ఎప్పుడు చూసిన ఊరు తిరగటం, సారా తాగటం, ప్యాకెట్ ఆడటం. వీడు బాగుపడతాడు నమ్మకం నాకు లేదు. గాడిద గాడిద. ఏంటి బాబాయ్ ఎతుకుతున్నావు? నిన్న కాల్సిన చుట్టూ ఇక్కడ ఎక్కడ ఎట్టినాను అదే ఎదుగుతాను. ఎప్పుడో మర్చిపోయి నిప్పుతో సహా పెట్టేస్తావు. ఈ గుడిసి మొత్తం తగలడిపోయి మనం పడుకోవడానికి చోటు లేకుండా పక్కన అడవికి వెళితే ఏనుగు మనల్ని చూసి మళ్ళంటోడు ఎవడో ఇక్కడికి వచ్చాడాడిని తొక్కుదామని చెప్పి ఎక్కడికైనా లారీ ట్రాక్టర్ తోలొచ్చు కదరా. తోటలోనే గులాబీలో పట్టలేదు, అక్కడికి వెళ్ళి కాపలా కాయచ్చు కదా. రాత్రిపూట శామంతి పూలన్నీ అడిగి పొందులు మేసేస్తున్నాయి. అలా మంచి మీద పడుకున్నట్టు తరవచ్చు కదా. అడవి పందుల్ని నేను తరవాలా? నాకు వేరే పని లేదా? పంది అడవి పందిని ఇంటి పంది తరవకపోతే ఇంకే పంది తరుగుతుందని. ఇంకా ఈ మనిషి కోపం తగ్గినట్లేదే. అన్నా, ఆవు నాన్న ఎవరన్నా? ఆవు. మేక నాన్న? మేక. గుర్రం నాన్న? గుర్రం. మరి పంది నాన్న ఎవరు? పంది. ఎందుకు బాబాయ్ నన్ను కొట్టావు? మరి నేను పంది అంటున్నావు కదరా. నిన్నెవరు పంది అన్నారు? పంది నాన్నెవరంటే పంది అని చెప్పాను. నేను పంది అని తిడుతున్నాను కదా. అది నాకు తెలీదు. ఎంత కొబ్బరి నీకు బాబాయ్ నోట్టుకుని అంత మాట అంతవా?